కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కాకరకాయ చక్రాల వేపుడు, గోర్డ్ రింగ్స్ ఫ్రై. కాకరకాయ దివ్య ఔషధం లాంటి కూరగాయ. ఇటువంటి అద్భుతమైన కూరగాయతో రకరకాల వేపుడు కూరల్ని, పులుసు కూరల్ని చేసుకోవచ్చు. ఈ కాకరకాయ చక్రాల వేపుడు వీడియోలో మనం కాకరకాయలు చక్రాలుగా తరిగి వాటితో వేపుడుని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ కాకరకాయ చక్రాల వేపుడు అన్నంలోకే కాకుండా చపాతీలలోకి, రసం లేదా సాంబార్ అన్నంలో గాని నంజుకు చాలా బాగుంటుంది. కాకరకాయ చక్రాల వేపుడు తయారీకి కావలసినవి: కాకరకాయలు ½ కిలో, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీరా పొడి 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 2, కూర కారం 2 టీ స్పూనులు, ధనియా పొడి 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు 1 రెమ్మ. కాకరకాయ చక్రాల వేపుడు తయారీ విధానం: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత వాటిని చక్రాలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసి అందులో చక్రాలుగా తరుక్కున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఆ కాకరకాయ ముక్కలు కరకరలాడేంత వరకు వేయించుకొని ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా పచ్చి కాకరకాయ ముక్కల్ని కొంచెం ఎక్కువ మొత్తంలో తడవలుగా వేయించుకొని కరకరలాడుతుండే ఈ వేయించుకున్న ముక్కల్ని ఒక గాలి చొరబడని సీసాలో గాని, బాక్సులో గాని ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా వేయించుకుని నిల్వ ఉంచుకున్న కాకరకాయ ముక్కలు ఫ్రిడ్జ్లో 1 నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి. ఇలా నిల్వ ఉన్న కాకరకాయ ముక్కలతో ఈ రుచికరమైన చక్రాల వేపుడును ఎప్పుడంటే అప్పుడు ఇట్టే అతి తేలికగా చేసుకోవచ్చు. తరువాత ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తయారుగా ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద బాణలిని పెట్టి బాణలి వేడెక్కిన తరువాత అందులో వంట నూనెను వేసి మీడియం సెగ మీద నూనెను కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత అందులో పచ్చిశనగపప్పును, ఆవాలను, మినపగుళ్లను, ఎండుమిర్చిని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు దోరగా వేగిన తరువాత అందులో ఉల్లి ముక్కలను వేసుకోవాలి. తరువాత ఉల్లి ముక్కలకు సరిపడినంత ఉప్పును, చిటికెడు పసుపును వేసి వాటిని కలియబెడుతూ ఉల్లి ముక్కలు మెత్తబడి అవి బంగారు రంగు మారే వరకు ఓ 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లి ముక్కలు చక్కగా వేగిన తరువాత అందులో చక్రాల్లా తరిగి వేయించి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత కాకరకాయ ముక్కలకు సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఆ తరువాత కూరలో ధనియా పొడిని, జీరా పొడిని, కూరకారాన్ని వేసి దానిని ఓ 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా కూరలో కరివేపాకును వేసుకొని కూరని ఓసారి కలియత్రిప్పి స్టవ్ని కట్టివేయాలి. అంతే, కాకరకాయ చక్రాల వేపుడు తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.